ఈరోజు ఇప్పుడే అందరూ మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా చెప్పుకుంటాం, అది కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వారు మాచాని సోమప్ప గారు ఆ రోజుల్లో ఒక పెద్ద సంకల్పంతో ఎమ్మిగనూరుని అభివృద్ధి చేయడానికి వారి ఆస్తులు అదే రకంగా స్థలాలు ఇస్తే, అదేవిధంగా ఆ యొక్క ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా అయినటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఏదైతే ఎమ్మిగనూరులో కనిపించేటువంటి ప్రతి అభివృద్ధిలో కూడా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పద్మశ్రీ మాచాని సోమప్ప గారు సజీవంగా బ్రతికే ఉన్నారు ఎమ్మిగనూరులో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బివి మోహన్ రెడ్డి గారి వారసుడిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వారి తనయుడిగా ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి మరీ శాసనసభ్యుడిగా మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కలిగించినటువంటి ఎమ్మిగనూరు ప్రజలకు, మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు నాకు మళ్ళా శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే వేదిక మీద నుంచి చెప్పారు. ఏమని మాట్లాడారంటే, సార్ కనిపించే గోడ బివి మోహన్ రెడ్డి గారు కట్టింది, కనిపించే గేటు బివి మోహన్ రెడ్డి గారు పెట్టింది, కనిపించే రోడ్డు బివి మోహన్ రెడ్డి గారు వేసింది, అక్కడ ఉన్నటువంటి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి సర్కిల్ దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బివి మోహన్ రెడ్డి గారు వేసిందంటే, మరి ఈ రోజు బివి మోహన్ రెడ్డి కొడుకుగా ఎలక్షన్ల ముందు 2013లో నేను రాజకీయ అరంగేట్రం చేసిన రోజున నా కన్నతల్లి లాంటి ఎమ్మిగనూరు అని చెప్పి నా తండ్రి గారు చేతిలో చేసుకుని మరణించిన రోజు నుంచి వారు చేసిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకుపోయేది బివి మోహన్ రెడ్డి కొడుకు అని నేను ఎన్నోసార్లు మీకు సభాముఖంగా ఎలక్షన్ల ముందు కూడా నేను అన్ని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఉదాహరించుకుంటే ఇక్కడే మాట్లాడదాం, ఎక్కువ దూరం పోకుండా మన ఆసుపత్రి గురించి మాట్లాడినప్పుడు కనిపించే రోడ్డు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేస్తే దాన్ని డబుల్ రోడ్డు వైడనింగ్ చేసింది జయనాగేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు. మరి అదే రకంగా అక్కడ ఇష్టం వచ్చినట్టు పేదలకంతా ఇబ్బంది ఉంటే బ్రహ్మాండంగా క్లీన్ చేసి రోడ్డు పెద్దగా చేసి అక్కడ ఉన్నటువంటి లైబ్రరీని పెడితే ఆ లైబ్రరీని మొత్తం ఏమాత్రం ఉపయోగించుకోకుండా 5 సంవత్సరాలు సాక్షి పేపర్ చదవడానికి మాత్రం ఉపయోగించిన రోజులు ఆ రోజు. మరి అదే రకంగా ఇక్కడికి వస్తే ఆసుపత్రి డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే, ఏ రోజు ప్రారంభమైంది 30 పడకలతోటి ఆ రోజు ఏమాత్రం వైద్య సదుపాయం లేనటువంటి ఎమ్మిగనూరు గడ్డ మీద ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభిస్తే, మరియు ఆ ఆసుపత్రిని దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మళ్ళీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే 50 పడకల ఆసుపత్రి చేస్తే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వర్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోజు చొరవతో చెప్పడం జరిగింది, సార్ మా ప్రాంతంలో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే 50 పడకలు ఉంది, కానీ 50 పడకల ఆసుపత్రి మనకు సరిపోవడం లేదు, ఖచ్చితంగా పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఇచ్చినటువంటి భూమి బ్రహ్మాండంగా 7.5 ఎకరాలు అక్కడ ఉంది, ఇది ఇంకా అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందాలంటే మనకు పాపులేషన్ పెరిగింది, జనాభా పెరిగింది, ఈరోజు అవసరాలు పెరిగినాయి, ఇటు మంత్రాలయం కానీ ఒక పిలిగ్రిమ్ సెంటర్ లాగా మన మంత్రాలయం ఉన్నప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు కానీ, అదే రకంగా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు మనకు మెటర్నిటీ కానీ ఏదైతే మార్టాలిటీ రేటు తగ్గించాలన్నా అద్భుతంగా 50 పడకల్లోనే మన డాక్టర్లు ఏదైతే ఉన్నటువంటి డెలివరీస్ అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా కొంచెం మాకు స్ట్రెంగ్త్ పెరిగి 50 నుంచి ఏరియా హాస్పిటల్గా ఇటు ఆదోనికి కోడుమూరుకు మధ్యలో ఏమీ లేదు 100 పడకల ఆసుపత్రి చేయాలని చెప్తే ఆ రోజు అతి కష్టం మీద అప్పటికి కూడా రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఇబ్బంది పరిస్థితుల్లో 13 కోట్ల రూపాయలతో నబార్డు నుంచి నిధులు కేటాయించి మన ఎమ్మిగనూరు మీద, రాయలసీమ మీద, కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే
మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైన తర్వాత ఏమి మార్చారంటే, అప్పట్లో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డుని అభివృద్ధి మేము చేస్తే, 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి మేము చేస్తే, గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా ఫలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు, కానీ కనీసం ఒక్క అడుగులు ముందుకు వేసిన పాపాన వేళ ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా 5 సంవత్సరాలు మన హయాంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి 5 సంవత్సరాల కాలయాపన చేసి ఈరోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో, ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం